చూసిండ్రా మంచు మనోజ్ ధర్నా చేస్తున్నాడు. అప్పుడు మోహన్ బాబు ఇంటి గేట్ కాడుండి ఒరేయ్ పంది అని తిట్టిన కానీ అదే మనోజు అదే గేట్ ముందట మా నాన్న బయటికి రావాలి, మా డాడీతో నేను మాట్లాడాలి అన్నట్టు చిన్న సంచి వరుసుకొని కూర్చొని చేతిలో ఓ నీళ్ళ బాటిల్ పట్టుకొని గట్టిగానే పోరాటం చేస్తున్నాడు. అంత తొందరగా మంచు ఫ్యామిలీ మంటల ముచ్చట పోలీసులకు మీడియాకు ఎట్లా తెలిసిందో గాని పోలీసులు బాగానే బందోబస్తుగా వచ్చిండ్రు. మీడియా కూడా కెమెరాలు వేసుకొని వీడియోలు తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే చల్లారుతున్న మంచు మంటలు మళ్ళా ఎందుకు అంటుకున్నాయి అంటే అంతా మంచు విష్ణు చేస్తున్న గడుసు పనులతోనే అంటున్నాడు మంచు మనోజు. తన బిడ్డ పుట్టినరోజును జైపూర్ లో చేసుకుందామని రాజస్థాన్ రాష్ట్రం బయలుదేరిండట. అక్కడ బిడ్డ పుట్టినరోజు సంబరాలలో ఉంటాడు కదా మంచు మనోజు. హాగో అదే అదును అని అన్న మంచు విష్ణు 15 మందిని ఎంట పెట్టుకొని మనోజ్ ఇంటికి వచ్చి సామాన్లు పొట్టు పొట్టు వాళ్ళ కొట్టిండట. ఇంట్లున్న కార్లు ఎత్తుకపోయిండట. ఇగో ఇట్లా కార్లకు కొండి తలిగించుకొని అమాంతం ఎత్తుకొని పోయే వ్యాన్లతోని తీసుకుపోయిండ్రట కార్లు. ఆ కార్లు మంచు విష్ణు ఆఫీసులు ఉన్నాయట. పోలీసులకు చెప్తే తీసుకొస్తాం రికవర్ చేస్తామని అంటున్నారట గాని తీసుకొస్తలేరట. ఆగో అందుకే మా అయ్యతోని మాట్లాడతా అని జల్పల్లిలున్న మోహన్ బాబు ఇంటికి వచ్చిండు. ఏంది నాన్న, అన్న నా బతుకు నన్ను బతకనిస్తలేడు, మీ ఆస్తులు వద్దన్న కదా, అయినా ఇంకా నన్ను ఎందుకు నాన్న తిప్పల పెడుతున్నారు అని అడుగుదామని వచ్చిండట. కానీ గేటు తీయలేదు, లోపలికి రానియలేదు. పోలీసులు కూడా మీ తండ్రి రమ్మంటేనే లోపలికి పోవాలి, లేకుంటే పోవద్దు అని చెప్పిండ్రట. అందుకే ఇదంతా అవసరమా, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అంటున్నాడు మనోజు. ఎన్నోసార్లు నా మీద దాడి జరిగింది, సాక్ష్యాలతో సహా పోలీసులకు ఇస్తే ఇంతవరకు కేసులు పెట్టలేదు అంటున్నాడు. మరి పోలీసులకు మోహన్ బాబుకి ఏదన్నా సోపతున్నదో మనకు తెలియదు గాని మనోజ్ కు న్యాయం చేస్తలేరని అంటుర్రు అతని ఫ్యాన్స్. చూడాలి మరి ఈ లొల్లి ఎన్ని రోజులు నడుస్తుందో, ఎంత దూరం పోతుందో.